ఆ కత్తి ఇవ్వండి. ఇదిగోలే స్వామి, పొడిచింది స్వామి. నవ్వుతాడు చూడండి స్వామి, బాగా గిట్టిగా దించండి. బాగుంది స్వామి, ఎక్కడికి వస్తున్నాయి. అద్భుతం, అద్భుతం. నిజంగా ఇది ఒక విచిత్రం. విచిత్రమా? బతికున్న వారిలోకి ఆత్మ ప్రవేశిస్తే దానివల్ల ఆ ప్రాణికి అపాయం కలగచ్చు. కానీ ఈ ఆత్మ ఒక శవంలోకి ప్రవేశించింది. అందువల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు. ఈ శవానికి ఆకలి వెయ్యదు, నెప్పుండదు, నిద్ర పట్టదు. చూడటానికి మనిషిలా ఉన్నా ఇది ఒక శవం. లెక్చర్ బానే ఉంది స్వామి. ఇదిగో ఇది ఇంకో 3 బాడీలు అడుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? బాబు, పరిస్థితి చేయిజారిపోయింది. అనవసరంగా దాన్ని నిద్ర లేపారు. ఇప్పుడు అది చెప్పినట్టుగా మీరు వినాలి. లేదంటే అది మిమ్మల్ని చంపేస్తుంది. స్వామి, ఈయనకి యాక్చువల్ గా సీన్ లేదు స్వామి. అలా తీసిపారేయకండి. ఇది మీకు పిల్లదయ్యం లాంటిది. మీరెందుకు పిలిపించారో ఆ పని పూర్తి కాకుండా అది తిరిగి వెళ్లదు. బలవంతంగా పంపాలని చూస్తే అరే అక్కడి నుంచే కూర్చొని చెప్పండి స్వామి, లేదంటే ఇది మమ్మల్ని చంపేస్తుంది. అంతేగా, ఏదో ముద్దు పెట్టడానికి ముందుకు రమ్మన్నట్టు. వేళాకోళం కాదు. అమావాస్యకి ఇంకా 2 రోజులే ఉంది. జాగ్రత్త. రే ఏమైందిరా? రే ఒకలా తమ్ముడు, ఏంటి దెయ్యం కాలు వచ్చిందా? నీకెందుకు? ఏం లేదు, నేను మీ ఇద్దరు తలలో గట్టిగా పట్టుకుంటే మీ బుర్రలు బూడిదైపోయినట్టు కలగన్నారేమో అనుకున్నాను. అంతే, పర్లేదు, తొంగండి. ఏంటి తమ్ముడు, సోపాలేస్తావా? నువ్వు అడిగిన బాడీ నీకు ఇచ్చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఏ మరకత్మడు మీ ఇద్దరికి అక్కర్లేదా? వద్దు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే చాలు. ఏమైందిరా నీకు? మరేంట్రా, అందరూ ఏదో చేసి ఎలా సంపాదిస్తున్నారు. మనం చేసిన మొదటి పనులను ఆత్మ ఎదుర్కొని చేస్తున్నాం. లేదురా, మీ కష్టం నాకు అర్థమవుతుందయ్యా, కానీ నా పరిస్థితి మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నాను. చూడండి, మీకే ప్రాబ్లము లేకుండా శవాలను నేను అరేంజ్ చేస్తాను కదా. ఆ పాపు బుచ్చిగా ఆయన నేసుకుని వచ్చే చెప్తా. ఆయన్ని ఎత్తుకురావాలా? నీకేమన్నా పిచ్చా? నిద్రపోతున్న ముసలాన్ని ఎత్తుకురమ్మంటావు? ఆడు చచ్చిపోయి 1 గంట అయింది. నీకెలా తెలుసు? సచ్చిందేవడో సాగుపోయేదేవడో నాకు బాగా తెలుసు. నేను చెప్పిన చోట బండాపు ఎత్తుకు రమ్మన్నాడు, ఎత్తుకొచ్చాయి అంతే. రే రారా. రే బుచ్చిగా, సేవలంటే చిన్నప్పటి నుంచి భయం రా. ఏంటి యదవా, పక్కనుండ్రా బుచ్చిగా. ఏంటని అడుగుతుంటే మాట్లాడవే? ఏంటయ్యా? శాంతి మారిపోయిందన్నా. నువ్వు రాఘవే మనోడుగా? మీ తాతకు రోషం ఎక్కువే. నిద్రలో ఉండగానే తీసుకెళ్ళిపోండి. వచ్చేయండి.
నువ్వు రాఘవయ్య కొడుకువే కదా ఆ? కన్న తండ్రిని అడుక్కునేలా చేసావు తూ నువ్వు మనిషివి కాదురా శవానివి 2019 సంవత్సరం ఫిబ్రవరి 18వ తేదీ. అవును, ఏంటా డేటు? అదేం లేదు తమ్ముడు, నన్ను తిట్టాడు కదా, ఆడు సావబోయే డేట్ చెప్పా అంతే. మరి బుచ్చిగా నీ డేట్ చెప్పమంటావు. నా బుజ్జి కదా. కళ్ళు దుబ్బయా? ఆడెందుకు తిడతారా? ఆడే మనకు కావాల్సిన నెక్స్ట్ బాడీ. అవును, కొంచెం సేపట్లో ఆడికి శుభం కాడు. కాపాడుతున్నా. విధిని ఎవ్వడూ మార్చలేడురా. వెనకాల ఫాలో అయితే చాలు, ఆడు చావాడు చేస్తాడు. వీళ్ళని చూసారా ఎంతమంది వాళ్ళ సావు వాళ్ళు ఎత్తుకుంటున్నారో. బండి తీయండి. స్లోగా వెళ్ళరా, డౌట్ వస్తుంది. స్లో చేయి. ఇక్కడే ఆపండి. కోసుకుపోయిందయ్యా, త్వరగా పడితే. పైకి పోయాడు, పట్టుకొచ్చేయండి. మూడే కావాలా? ఈ 2 బాటిల్తో అడ్జస్ట్ చేసుకోవచ్చుగా. చావు కొడుతున్నాను. ఈ 2 బాటిల్తో పోలీసులు పట్టుకుంటే మాకు ఊరే. నీ గురించి కోర్టులో చెప్పిన ఎవరు నమ్మరు. నీతో చెప్. ఏంటి? ఆగు. అక్కడుంది. రారా. ఓ ఒక్క నిమిషం. అది ఇప్పుడు వండి. ఎవరు వచ్చేస్తున్నారా? మన శవాన్ని ఆ రూమ్ లోపలికి తీసుకెళ్లి గంట సేపు అవుతుందిరా. ఎంత కొట్టినా తలుపు తీయట్లేదురా. ఇదిగో తలుపు తీవయ్యా. లోపల శవాలతో ఏం చేస్తాం? చూడు, ఎవరికి ఏమైనా పర్వాలేదు, కానీ నాలేకి ఎన్నుకుంటున్నా తిరిగిచ్చి. తను చనిపోతుంది తెలుసుకుని కాపాడలేకపోయాను. ఏం చేస్తాం? తలుపు తీరా.
బస్ స్టాప్ లో అలాగే ఒకసారి మాట్లాడు. నీ గొంతు ఇప్పుడు దాకా వెళ్ళలేదు. అలాగే ఒక్కసారి మాట్లాడవా? అలాగే సాలే ఎవడరా నువ్వా? పొద్దుగాల నుంచి చూస్తున్నావో మాట్లాడని లొల్లి పెడుతున్నాడు హరి. అబ్బా అబ్బా ఏం కావాలా నీకు? ఎంత పెద్ద ప్రాజెక్టు. ఇదేంద్రా మొగట్లా మాట్లాడుతుంది? ఏంట్రా బుచ్చిగా, మొగోడు ఆత్మ మొగోళ్ళ మాట్లాడక ముమ్మైత్ కల్లా మాట్లాడుతుందా ఏంటి? టెన్షన్ వల్ల ఆజికి మిస్ అవుతున్నారు బుచ్చిగా. అరే కళ్ళు మామ వీడి ఉందిరా. ఏంటది? ఒలిసంత షేపాయ పెదాలు గుంజుకపోతా ఉన్నాయి. మంగరాజు సరే సరే చిన్నప్పులు లోనకెళ్ళి చూడు. సిగ్గుపడకెళ్ళు. రే ఒకసారి చూడండి. అదర్స్ సూపర్. వెళ్ళి కూర్చో. పర్ఫెక్ట్ సెట్ అయింది కదా? మీరు అడిగిన బాడీలు ఇచ్చేసాం కదా, ఇక బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికో ఎక్కడికో అంటే మరి మరకత్మని ఏ కర్లేదు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఒక నిమిషం. నీ ఇష్టానికి నువ్వు రమ్మంటున్నావు, పొమ్మంటున్నావు, మమ్మల్ని ఆత్మలు అనుకుంటున్నావా, ఆవకే బద్దలు అనుకుంటున్నావా? లోపల దెయ్యం ముగ్గులేసి ఈ ఇద్దరు బాడీల్లోకి 2 ఆత్మలు ప్రవేశపెట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు. నువ్వేమైనా హెల్ప్ చేసావా? ఇదిగో ఈడున్నాడే, ఈడి తల వేరు మొండు వేరుగా దొరికాయి కదా, ఆడిని ఎత్తుకొచ్చి అందంగా సెట్ చేసి 66 కుట్లేసి చిన్నబ్బుల ఆత్మ లోపల ప్రవేశపెడితే నీకు ఆత్మ అంటే అంత చులకనైపోయిందా? లేదు లేదు లేదు, నీకు చులకనైపోయింది అంతే. బుచ్చిగా మరకతమని దొరికే వరకు ఈ 3 బాడీల నుంచి ఒక్క ఆత్మ కూడా బయటికి వెళ్ళదు. ఇది ఫైనల్. మావయ్య అక్కడ నిలబడు. నిలబడటం కుదరదురా. పోనీ ఇక్కడ కూర్చో. కూర్చోను, అక్కడ నిలబడతా. అసలు మిమ్మల్ని ఎవడరా ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయమన్నదే? అచ్చేసి కాకపోతే రే వీళ్ళని బయటకు వదిలితే మనకే ప్రాబ్లం. వీడు రోడ్ యాక్సిడెంట్ లో చచ్చాడు, ఇది ఊరేసుకొని చచ్చింది. 2 పోలీస్ అయితే ఏంట్రా వాళ్ళ డెడ్ బాడీస్ ఇంకో 2 రోజులు కంపు కొడతాయి. తమ్ముడు అలా కంపేం కొట్టదు, మేము మీలాంటి మనుషులమే. ఎంత చెప్పినా మీరు డెడ్ బాడీసే. బయలుదేరండి. అవేవో అవులే ఇవ్వండి డెడ్ బాడీ అంటున్నావా? అప్పటి నుంచి చూస్తున్నావు ఓ డెడ్ బాడీ అని దొబ్బేస్తున్నావు. కొంచెం తీసి పొంద పెడతా కొడుక ఏమనుకుంటున్నావు? నా లేకే ముఖానికి మాటకి మ్యాచ్ అవ్వట్లేదు. చూడు ఎలా మాట్లాడుతుంది. అంత వీడియోలే. వేరే దారి లేదురా. వీళ్ళ ద్వారా మరకతమణిని దక్కించుకుని మళ్ళీ వీళ్ళని సవాల్ చేసి పడేద్దాం. మ్యాటర్ అయిపోద్ది. నువ్వు కుట్టుకున్న దారంతోనా మీరెవ్వరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనందరం కలిసి మరకతమణిని ఎత్తుకొచ్చేద్దామా? ఇప్పుడు నచ్చావరా బుచ్చిగా? మా మామయ్య కూడా ఓకే అనేసారు. అవును, ఆ ఇంకో బాడీ ఏమైంది? ఆ బిచ్చిగాడు. ఓ తెలుగు మాస్టర్ గురించా? లోపలికి వెళ్ళి చూడు. ఆ చోటు కనిపెట్టాలి, మరకతమణిని పట్టేయాలి. ఏమంటావు? ఆయనకి ఏమైంది? నేను ఎంతో ఆలోచించి చూశాను, కానీ కుదరట్లేదు. ఒక్క 5 నిమిషాల ముందు మీరు ఎత్తుకొచ్చుంటే ఆ ఆత్మని ప్రవేశపెట్టుండి. ఇప్పుడు ఎందుకు నువ్వు డాక్టర్ లా బిల్డప్ ఇస్తున్నా? చావమే కదా, పోతే పని పో. అరే ఆ మరకతమణి గురించి పూర్తి వివరాలు వాడికే తెలుసు కదా బాయ్. మరి ఎందుకు ముందు నువ్వు ఆత్మ ఆయనలో దింపకుండా ఈ బేవర్ సదంలో దింపా? నన్ను చూస్తున్నాను, బాగా ఓవర్గా మాట్లాడుతున్నావు, పగిలిపోద్దాం అనుకున్నావు. నువ్వు ఒకడు. నీకు కూడా డైలాగులు ఉన్నాయా? తమ్ముడు నువ్వు జూనియర్ ఆత్మకి ఎక్కువ, సీనియర్ ఆత్మకి తక్కువ. అరే ఇప్పుడు వాడిని ఏం చేద్దాం? రే మధ్యలో తవ్వు. అది అదే బాగా తవ్వు. మెల్లగా బస్సు తలగ దెబ్బ తలితే గుట్లు ఊడిపోతాయి. రే బుచ్చిగా, ఇప్పుడు నాకు ఈ గెటప్ అవసరం అంటావారా? నేను ఎవ్వరూ కనిపెట్టకూడదు, అందుకే. అది ఓకే అబ్బాయి, అందుకని నన్ను కమలసల్లా చేయాలా ఏంటి? ఒక్క వస్తుంది. ఏదైనా లుంగి ఏంట్రా గాలి ఆడతలేదు? అడుగుతున్నారుగా, ఇయ్యరా. చెప్పు తెగుద్ది బుచ్చిగా. విన్నారా? ఏ మంగరాజు, ఎంత పెద్ద బాడీ బిల్డర్వే,
నీకే బాటిల్ ఇచ్చారు చూడు. ఛే! Cheers, పిల్లిగడ్డ ఆ. అరే, ఒక్క గుక్కల మొత్తం తాగేసిండు పిల్లిగడ్డ మూడు. ఆడికంత సీన్ లేదు మంగరాజే. చిన్నబ్బులు తాగింది ఆరం జ్యూసే. ఏంటి ఆరెంజ్ జ్యూసా? అందుకే నాకు చెక్కలేదు. చిన్నబ్బులు ఏంట్రా అలా భయపడుతున్నా? అదెవరు? మన ఫ్యామిలీయే కదా. భయమైంది. దీన్నే మరగతమని అంటారు. చిన్నబ్బులు మర్రకతమణి అట. తమ్ముడు ఏంటి? నువ్వు ఇది ఫోటో మాత్రం చూసావు, అవు. కానీ దీన్ని మేము ముట్టుకోవటం వల్ల మా ఫోటోలకే దండలేశారని మాతోనే చెప్తున్నావా? అవును కదా. ఈ మరకతమణి ముట్టుకున్న అంతమంది ఒకే బండి గుద్ది చచ్చారని ఈ బుక్ లో రాసిందే. ఆ బండి ఏంటి, దాని నెంబర్ అంతా, ఇదంతా తెలిస్తే మేము సేఫ్ అయిపోవచ్చు కదా. బుచ్చిగా నేను చచ్చిపోయింది కూడా నాకు జ్ఞాపకం లేదా బాయ్. మేము బండి కొట్టడం వల్లే చచ్చిపోయామని నువ్వు చెప్తేనే మాకు తెలిసింది. సూపర్. ఏరా బా, నీకేమైనా గుర్తుందేంటి? అంటే మనం చచ్చిపోయినామా? గట్టిగా నవ్వరా, కుట్లు అయిపోతాయి. అరే మెంటల్ గా లేక గట్ల నవ్వుతున్నావేంరా? సరే సరే, ముందు ఇది చదవండి. మరకతమణి పురావస్తు శాఖ వశమైనది. ఇప్పుడు మరకతమణి ఎక్కడుందో ఇదిగో వీడొక్కరికే తెలుసు. పేరు పాండురంగ. వీడిని ఎత్తుకొచ్చామంటే మరకతమణినే మనం ఎత్తుకొచ్చినట్టు. కానీ మనము పోలీసులకు మాత్రం తెలియకూడదు. దానికి మనందరం ట్వింకిల్ మనుషులుగా మారాలి. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ట్వింకిల్ నిద్రకు లాగుతున్నాం? రే, ట్వింకిల్ పేరు చెప్తే పోలీసులు పట్టించుకోరా. అదే మనకి సేఫ్. ఏ ట్వింకిల్ అంటే అంత తోపు కదా? తోపా? కోట్స్, బాడీ గార్డ్స్, స్పీకర్ ఫోన్, జిగా వాట్స్, ట్వింకిల్ అన్న మాట వింటే ఎవడైనా నిజంగా కలిసిందే. ఓ